హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మొదలెడదామా. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన స్నాక్ ఐటెం పొటాటో చీజ్ బాల్స్ చేసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసి అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి చాలా బాగా కలుపుకోవాలి. అండ్ నాకు ఈ స్టఫింగ్ చూడగానే పానీపూరి గుర్తొచ్చింది. వెంటనే పానీపూరి చేసుకొని తినేద్దామా అని అనుకున్నా, కానీ పొటాటో చీజ్ బాల్స్ అని స్టార్ట్ చేసి పానీపూరి చేస్తే బాగోదు కదా అని చెప్పి కంటిన్యూ చేసా. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని కొంచెం ముద్దలా తీసుకొని చేతికి ఇలా ఒత్తుకున్న తర్వాత లోపల చీజ్ని స్టఫింగ్ చేయాలి. మనం ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా దాన్ని బాల్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్లరీ కోసం ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా వేసి వాటర్ వేసి దాన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ని ఈ స్లరీలో డిప్ చేసి ఆ పక్కనే ఉన్నవి బ్రెడ్ క్రమ్స్. నేను బ్రెడ్ క్రమ్స్ కూడా ఇంట్లోనే తయారు చేశాను. నేను బ్రెడ్ని కాల్చి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు అవి అందులో రోల్ చేసుకొని మొత్తం అన్ని బాల్స్ని ఇలానే రెడీ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగా తొందరపడి వెంటనే కదిపేయకండి, అవి కొంచెం ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. ఫ్రై అయ్యే వరకు ఆగండి, లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అండ్ పొటాటో చీజ్ బాల్స్ చిరిగిపోతాయి. సో నెక్స్ట్ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే అయిపోయింది. మన పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.